మాట్లాడాలనుకో జస్ట్ థ్యాంక్స్ చెప్తే చాలా అయ్యాక అందులో సార్ మీరు ముందు మాట్లాడండి సార్ అన్నాను. నేను అసలు ఇంత అంటే యాక్చువల్గా నేను కూడా నిద్రపోలేదు నైట్ అంతా. అసలు నేను భోజనం చేయలేదు. నేను యాక్చువల్గా సారీ అండి అంటే 1 more చేస్తున్నాను. యాక్చువల్గా మార్నింగ్ రాజుగారు చెప్పినట్టుగా మార్నింగ్ మేము ఫ్యాన్ షో చూడగానే రాజుగారు బయటకు వచ్చేసి రాజుగారిని అంటే సినిమా చూడగానే రాజుగారికి ఏంటంటే ఎప్పుడు డైరెక్టర్స్తో కలిసి చూడడము, వాళ్ళని చూడగానే ఆయన ఒపీనియన్ చెప్పడం ఆయనకి అలవాటు. నువ్వు బయటికి రాన్నారు, నన్ను అందరు ఫ్యాన్స్ అందరూ ఆల్మోస్ట్ రానివ్వకుండా ఆపేశారు. రాజుగారు బయటకు వచ్చేసి వెళ్ళిపోయారు. నేను బయటకు వచ్చాక ఎక్కడ ఉన్నారు సార్ అంటే హీరో గారి దగ్గరికి వెళ్తున్నారు రండి అన్నారు. సో ఆ సినిమా చూడగానే వెళ్ళి అంటే మనకి ఇష్టమైన స్టార్ని మనం డైరెక్ట్ చేయడం ఒక అనుభూతి. వెళ్ళి డైరెక్ట్గా అంటే యాక్చువల్గా నేను ఏ ఫోన్ కూడా రిసీవ్ చేసుకోలేదు. డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణ్ గారు వెళ్ళేసరికి రాజుగారు కళ్యాణ్ గారు అందరు కూర్చొని ఉన్నారు. అసలు ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, నేనేం ఫీల్ అయ్యాను అని ఆయనతో షేర్ చేసుకోవడం అనేది మళ్ళీ ఒక మంచి అనుభూతి. అది కూడా మళ్ళీ నేను లైఫ్ లాంగ్ ఐ విల్ చెరిష్ ఫర్ ఇట్. తర్వాత రాజుగారు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా కాసేపు ఒక 45 minutes మళ్ళీ నన్ను కూర్చోబెట్టుకొని ఆ డైలాగ్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, యాక్షన్ సీన్ ఎలా ఉంది, అక్కడ ఆర్ఆర్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే ప్రతి డీటెయిల్ కనుక్కొని ఆయన మళ్ళీ అంటే లైక్ అంటే ఒక డబ్బింగ్ చెప్పిన తర్వాత అయిపోయింది సినిమా, మళ్ళీ ఒక కంప్లీట్ ఒక రన్ చేసినట్టు అనిపించింది నాకు సినిమాని. సో దట్ ఈస్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద అంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి మళ్ళీ ఈరోజు మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ ఫర్ లైఫ్, ప్రౌడ్ పిఎస్పీకే ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై అంటే మళ్ళీ సక్సెస్ మీట్లో నేను మాట్లాడతాను, బట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ వకీల్ సాబ్, తమన్ గారు మ్యూజిక్, పిఎస్ వినోద్ గారు, రాజీవన్ గారు, మా ఎడిటర్ ప్రవీణ్ పుడి, నాతో పాటు తిను డైలాగ్స్ రాశాడు, మా బాబీ, మా సురేష్ బాబీ కూడా నాకు మళ్ళీ డైలాగ్స్లో హెల్ప్ చేశాడు. నాతో పాటు తిను డైలాగ్స్ రాశాడు, మళ్ళీ తను నాకు స్క్రిప్ట్ సైడ్ కూడా హెల్ప్ చేశాడు. సో ఎంటైర్ టీమ్గా వర్క్ చేసాం మేము. ఎవరు ఏ క్రెడిట్ షేర్ చేసుకున్నా కానీ ఇది సినిమా కంప్లీట్ టీం వర్క్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మహిళలకి ఈ సినిమా నచ్చుతుందని చెప్తున్నారు. యాక్చువల్గా మేము టార్గెట్ చేసిందే మహిళా ప్రేక్షకుల్ని. వాళ్ళందరికీ నచ్చి ఈ సినిమాలో ఉన్న థాట్ని వాళ్ళు తీసుకెళ్తే అది చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చిన్న కరెక్షన్, నచ్చి కాదు ఆల్రెడీ నచ్చేసింది. వీళ్ళే ఇంత రియాక్ట్ అవుతున్నారంటే ఇక వాళ్ళు ఇంకెంత రియాక్ట్ అవుతారు. అవును, అంటే కేవలం మేము తెలంగాణ నుండి వచ్చాం కదా సార్ అని తెలంగాణ పెట్టేసాం. వెరీ సింపుల్. ఇప్పుడు లేనటువంటి ఏపీలో టికెట్ రేట్లు పెంచకుండా సురేష్ హ్యాపీగా మాట్లాడుతుంది, పడుతుంది, ఏమవుతుంది ఆగుద్దా? ఒకసారి ప్రభంజనం స్టార్ట్ అవుతుంది, ఏది ఆగదు. సినిమా అదే, ఎప్పుడు సినిమానే మాట్లాడుతుంది. సినిమా అయితే కూడా ఇంత క్రేజ్ వచ్చేది కాదేమో. రీమేక్ వల్ల ఆ కొత్త డైలాగ్స్ అంతా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అమితాబ్ చేసిన క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, ఇందులో ఎంత పెడతారు అనుకునే ఒక స్కోప్ ని మీరు అసలు ఎక్కడ తగ్గకుండా రన్ చేయించారు చూసారా. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ అండి. మేము క్లాస్ కొడతాం. ఇది కంప్లీట్ టీం వర్క్ అండి. ఇది కంప్లీట్ టెక్నీషియన్ అందరి టీం వర్క్ ఇది. ఇక్కడ లేరు వినోద్ గారు, అసలు సినిమా చేసిన తర్వాత డీ అయిపోయిన తర్వాత అసలు ఇటు పక్కకే రాలేదు. తమనేమో మీ అందరికీ తెలుసు, తమన్ అసలు ఇంక కరోనాకు బయటికి రాడుతాను. సో బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ మనం చెప్పినట్టు ఉందా 50, 70, 100. నాకు యాక్చువల్గా ఇది పాసిబుల్ అయింది కేవలం ఇలాంటి టీం ఇవ్వడం వల్లనే. నాకు ఆ టీం ప్రొవైడ్ చేసిన రాజు గారికి మళ్ళీ నేను ఎందుకంటే యాక్చువల్ ఎప్పుడు నేను స్పెషల్గా రాజు గారికి థ్యాంక్స్ చెప్పుకోను, బట్ ఈ సందర్భంగా రాజు గారికి, శిరీష్ గారికి, హర్షిత్కి నేను అంటే రాజు గారు అన్నట్టుగా నేను కిడ్ని నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ వర్క్ చేశాను, అసోసియేట్ ఇక్కడ వర్క్ చేశాను, ఫ్లాప్ సినిమా ఇక్కడ ఇచ్చాను, హిట్ సినిమా ఇచ్చాను, స్టార్తో సినిమా కూడా ఇక్కడే చేస్తున్నాను. సో ఐఎమ్ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఫర్ ఎవర్ ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఒక ట్రైలర్ కొడుకుని వచ్చాను సినిమా
చేశానన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ కానీ బయట రివ్యూస్ కానీ ఒక టైలర్ కొడుకు టైలర్ మేడ్ సినిమా తీశాడు పవన్ కళ్యాణ్ యాక్చువల్గా అంటే నేను టైలర్ కొడుకునని చెప్పడానికి గల కారణం ఏంటంటే అండి, అంటే ఎమోషనల్గా ఐ వాంటెడ్ టు రిమెంబర్ మై ఫాదర్. నేను ఏంటంటే నా ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే నేను మా ఫాదర్ని కోల్పోయాను. సో ఆయన ఉంటే ఇంకా అప్పుడు అలా అందులో గుర్తు చేసుకుంటాను. ఎమోషన్ అంతే ఎమోషన్. ఇందులో డైలాగ్స్ ఈ పవన్ హీరో ఇమేజ్ కంటే కూడా జనసేన అధినేతగా దృష్టిలో పెట్టుకున్న డైలాగ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారి లైఫ్ని చూసి కూడా నేను ఇన్స్పైర్ అయి ఉంటాను కదా సార్. నేను ఆ సత్యదేవ్ అనే పాత్రకి, ఎందుకంటే సత్యదేవ్ అనే క్యారెక్టర్ అనేది పీపుల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అండి, పీపుల్ కోసం ఫైట్ చేస్తున్న క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ త్రూ వచ్చిన డైలాగ్లే కానీ దానికోసం అయితే రాసింది కాదండి. మేబీ అది రెండు రకాలుగా కనెక్ట్ అయితే ఐ విల్ బీ హ్యాపీ యాజ్ ఎ ఫ్యాన్ అండి.